ఈరోజు మనం చూడబోయే గ్రామం ఒక అందమైన గ్రామం, సంపత్ నగరం. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజానగరంకి 27 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన మండపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. రండి ఈ గ్రామం గురించి వెళ్తూ మాట్లాడుకుందాం. సిటీల ట్రాఫిక్ సౌండ్లు, ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా స్వచ్ఛమైన గాలి, పచ్చని పైర్లు, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక అందమైన పల్లెటూరు. ఆకాశం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్టుండే ఈ ఊరు పేరే సంపత్ నగరం. ఈరోజు మన ప్రయాణంలో ఈ ఊరి అందాలు, ఇక్కడ మనుషుల స్వచ్ఛమైన ప్రేమానురాగాలను కళ్ళకు కట్టినట్టు చూడబోతున్నాం. లెట్స్ ఎక్స్ప్లోర్. పొద్దున్నే లేవగానే కోకిలల కిలకిలా రావాలు, చల్లని పిల్లగాళ్ళు, పైరుగాలి తాకుతుంటే వచ్చే ఆ అనుభూతి కోట్లు పెట్టినా నగరాల్లో దొరకదు. సంపత్ నగరం చుట్టూ పరుచుకున్న పచ్చదనం చూస్తుంటే మనసులోని అలసట మొత్తం మాయమైపోతుంది. డ్రోన్ వ్యూలో చూస్తుంటే ఊరు చుట్టూ ఉన్న పంట పొలాలు, ఆ చిన్న చిన్న దారులు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ఒక ఊరికి అందం కేవలం ప్రకృతి మాత్రమే కాదు, అక్కడ ఉండే మనుషులు ఎదురొస్తే చిరునవ్వుతో పలకరించే పెద్దలు, నిస్వార్థంగా పలకరించే ఆప్యాయతలు, రచ్చబండ దగ్గర కబుర్లు, ఇక్కడ ప్రతి మనిషిలోనూ స్వచ్ఛమైన మంచితనం కనిపిస్తుంది. కల్మషం లేని వీరి నవ్వులే ఈ సంపత్ నగరానికి నిజమైన సంపద. గ్రామదేవత ఆశీస్సులు, ఊరి నడిబొడ్డున వెలిసిన దేవాలయాలు, పండుగలప్పుడు వచ్చే సందడి సంపత్ నగరానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవాన్ని ఇస్తాయి. తరతరాల చరిత్రను మోస్తున్న పెంకుటిల్లు, పల్లె వాతావరణం ఇప్పటికీ ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి. సూర్యుడింకా నిద్ర లేవకముందే ప్రకృతి స్వయంగా మేల్కొనే నేల మన పల్లెటూరు. చల్లని మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే ఉదయపు కిరణాలు, ఇంటి ముంగిట కల్లాపి చల్లి తీర్చిదిద్దే ముగ్గులు, గుడిగంటల పవిత్ర నాదాలు. సంపత్ నగరంలో ఉదయం ఒక అద్భుతమైన కావ్యాల మొదలవుతుంది. ఈ ప్రశాంతతను అనుభవించడానికి 2 కళ్ళు చాలవు. ఆకాశం నుంచి చూస్తే భూదేవి పచ్చని చీర కట్టుకున్నట్టుగా మెరిసిపోతున్న ఈ పొలాలు ఈ ఊరి రైతన్నల చెమట చుక్కల ఫలితం. గట్ల వెంట పరుగులు తీసే కాలువ, నీళ్లు పిల్లగాళ్లకు తలలూపే పైరు, గాలి నగరాల. కాంక్రీట్ అడవుల్లో బతికే వాళ్లకు ఈ దృశ్యాలు ఒక తీపి స్వప్నంలా అనిపిస్తాయి. పల్లెటూరులో పొద్దున్నే టీ కొట్టు దగ్గర మొదలయ్యే రాజకీయాలు, యోగక్షేమాలు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. స్టేటస్లు, ఈగోలు లేకుండా ఒకే బెంచీపై కూర్చొని నవ్వులు పంచుకునే ఆ మనసులు ఎంత స్వచ్ఛమైనవో కదా. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి బతుకుతారు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకుంటుంటే ఆకాశం రంగులమయంగా మారిపోతుంది. పొలం పనులు ముగించుకుని గూటికి చేరుకునే పక్షులు, ఇంటి బాట పట్టిన పశువుల గజ్జల సవ్వడులు సంపత్ నగరానికి ఒక మాయాజాలాన్ని అద్దుతాయి. ఈ మట్టి వాసన, ఈ పల్లె గాలి మనసుకిచ్చే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. నగరాల రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చని పైర్ల పలకరింపులు, స్వచ్ఛమైన మనుషుల అనుబంధాలు, గోదావరి గాలిని పీల్చుకుంటూ ప్రశాంతంగా జీవించే పల్లెటూరు ఎలా ఉంటుందో తెలుసా? మనం ఎక్కడున్నా, ఎంత ఎదిగినా మన మూలాలు మాత్రం ఇలాంటి పల్లెటూళ్ళలోనే ఉంటాయి. మీలో ఎవరైనా మీ సొంత ఊరిని మిస్ అవుతుంటే ఈ వీడియో చూశాక మీ జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. సంపత్ నగరం అందాలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఊరు పేరును కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అందమైన పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.